గణేష శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం జూలై నెల 31వ తారీఖు శుక్రవారం. సాంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవన సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షంలో విధియ రాత్రి 9:20 వరకు, ధనిష్ట నక్షత్రం రాత్రి 7:24 వరకు, రాత్రి వర్జ్యం 2:50 నుంచి 4:34 వరకు వర్జ్యం. శుక్రవారం ఉదయం దుర్ముహూర్తం 8:12 నుంచి 9 గంటల 4 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది. ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. కొంతమంది సాయంత్రం అప్పుడు లలితా సహస్రనామం చదువుకుంటారు, సామూహికంగా కూడా చదువుతారు, అది మంచి సాంప్రదాయం. అదేవిధంగా వీలైతే కనకధారాస్తవం కూడా చదువుకుంటే సంపదను ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. కొన్ని దేవాలయాల్లో ఇవాళ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి పూజ చేసి పరవాన్న నైవేదన పెట్టి కూడా అదే భక్తులందరికీ పంచే సాంప్రదాయం కూడా కొన్ని దేవాలయాల్లో ఉంది. ఏ విధంగా అయినా సరే ఇవాళ శుక్రవారం లక్ష్మీదేవికి ఆరాధన చేయటం మంచిదని మనం చెప్పుకోవచ్చండి. ఇక చూసినట్లయితే మన సంప్రదాయాల్లో చూసినట్లయితేనండి, ముఖ్యంగానండి వాళ్ళ తరంలో కొన్ని సాంప్రదాయాలు అవి ఛాదస్థంగాను మూఢనమ్మకంగాను పెరిగిపోయినాయి. కానీ వాటి వల్ల దైవశక్తి నశిస్తుందనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఏదంటే ఇప్పుడు మన వల్ల కాని పనులు దైవం వల్ల అవుతాయి. అది మీరు నమ్మినా నమ్మకపోయినా అది యథార్థమని చాలా సంఘటనలు తెలియచేస్తున్నాయి. అట్లాగే ఒక వైద్యంలో కానివ్వండి, లేకపోతే ఒక విధమైన ఒక పరీక్షలో విజయం కానివ్వండి, మనం ఎన్ని ప్రయత్నాలు చేయనప్పుడు దైవమే శరణము దైవమే పురుషశక్తి నిరర్థకం ఎన్ని భంగులనని మన ప్రయత్నంతో దైవం కూడా సహకరించాలి. మరి దైవం సహకరించాలంటే మన వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన కుటుంబాల్లో ఇవాళ చాలామందికి ఈ ఆధునికుల్లో అంటు, ఎంగిలి, ముట్టు, మైల వీటిని అసలు పాటించడం లేదండి. ఇది చాదస్తం అని ఆధునికులు చాలా తేలిగ్గా ఇదేదో శారీరకమైనటువంటి ఇది అలవాటు, దీనికి మనం పట్టించుకోక్కర్లేదని కూడా డాక్టర్ల దగ్గర నుంచి చాలామంది కొంతమంది కొట్టిపారేస్తున్నారు. అయితే ఒక్క విషయం ఏంటంటే, మన సంప్రదాయంలో ఇది పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. సత్యనారాయణ వ్రతాలు చేసినా, వరలక్ష్మి వ్రతాలు చేసినా, ఏం చేసినా సరే ఇది పాటించినప్పుడు ఆ పూజ యొక్క ఫలితం అది ఆ దేవతకు చేరదండి. అది పాటించినప్పుడు దేవతకు ఆ ఫలితం చేరదు. అలాగే ఏంటి, మనం కనుక నియమాలు పాటించకపోతే దేవాలయాల విగ్రహాలకి దివ్యశక్తి నశిస్తుంది. అదేవిధంగా గ్రామ దేవతల శక్తి నశిస్తుంది. కరువు కాటకాదులన్నీ వస్తాయి. కాబట్టి అర్చకులు నియమనిష్టలు ముఖ్యంగా